దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు మృగశిర కార్తీ. ఈరోజు అంటే జూన్ 8వ తారీఖు. ప్రతి ఏడాది జూన్ 8వ తారీఖే మృగశిర కార్తీ అనేది ప్రవేశిస్తుంది. ఈ కార్తీ 15 రోజులు ఉంటుంది. ఈ లోపల మనము ఏ రోజైనా సరే అయితే కార్తీ మొదలైన రోజు ఆ టైము నక్షత్రము సమయం బట్టి కార్తీ వస్తుంది కదా. ఆ టైంలో మనము మన ఆరోగ్యము హెల్త్ గురించి వచ్చేదంతా అన్సీజన్ కదా. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా దగ్గు జలుబు ఆస్తమా అలాంటివి ఉన్నవారు ఈ కార్తీ రోజు అంటే మృగశిర కార్తీ మొదలైన రోజు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజైనా సరే మీరు కాస్తంత ఇంగువ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, వంటకాలలో వాడుకుంటుంటారు. ఆ ఇంగువను కాస్తంత ఒక బఠానీ గింజంత గోళీలాగా చేసుకొని, పొడి ఉంటే కొద్దిగా వాటర్ వేస్తే గోళీలాగా తయారు చేసుకోవచ్చు. అలా లేదా అంటే ముద్దలాగానే దొరుకుతుంది, అదైనా తెచ్చుకొని ఒక బఠానీ గింజ అంత తీసుకొని నోట్లో వేసేసుకొని నాలుకకు తగలకుండా నోట్లో వేసుకోవాలి. ఈ నాలుకకు తగలకుండా మనం ట్యాబ్లెట్ ఎలా గుటుక్కున్న లోపలికి మింగేస్తామో అలా మింగేసి వాటర్ తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే ఆస్తమా నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈరోజు మృగశిర కార్తీ కాబట్టి మీరు ఈ రోజు నుంచి 15 రోజుల వరకు ఏ రోజైనా కూడా కార్తీ వెళ్ళిపోక ముందుకే ఈ ప్రయత్నం అయితే చేయండి. మనకు దగ్గు నుంచి జలుబు నుంచి ఆస్తమా అలాంటివి పూర్తిగా తగ్గుతాయని మనం ఇప్పుడు కాదండి, పూర్వీకులు వందల సంవత్సరాల నుంచి ఈ చిట్కాను పాటిస్తున్నారు. మీరు కూడా ఈ చిట్కాను అవసరమైతే పాటించుకోండి. ఇంగువ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. నేను చెప్పిన చిట్కా మంచి ఆస్తమాకు అయితే నెంబర్ 1 చిట్కా అండి. మీరు ఈ రోజు నుంచి 15 రోజుల వరకు అంటే మృగశిర కార్తీ ఏ రోజు వరకు ఉంటుందో ఆ రోజు వరకు మీరు కావాలనుకుంటే వారంలో 2-3 సార్లు అయినా వేసుకోవచ్చు. ఒక్కరోజే వేసుకోవాలనుకున్న వారు ఒక్కటే రోజు కాస్తంత నేను చెప్పిన విధంగా ఆ ఇంగువనైతే తీసుకొని లోపల వేసేసుకొని మింగేసి వాటర్ తాగండి. కొంతమంది ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చేపలు తెచ్చుకుంటారు. చేపలు తీసుకొని ఆ చేపలు పులుసు వండుకొని తింటారు. ఇది కూడా పూర్వీకుల నుంచి వచ్చిందే కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే అలా తినండి, లేదా వెజ్ అంటే ఈ ఇంగువని తీసుకొని నోట్లో వేసుకొని మింగేసుకోండి. ఈ ఇంగువ అనేది మన తమిళ్ సైడ్ వాళ్ళు ఎక్కువ వాడతారు ఇంగువను. ఆ ఇంగువ చాలా మంచిది ఆరోగ్యానికి. వాళ్ళు ప్రతి దాంట్లో ఇంగువలు వేస్తారు. ఆఖరికి ఆవకాయ పచ్చడిలో కూడా ఇంగువ వేస్తారండి. చూడండి ఎంత మహత్యం ఉందో ఇంగువలో. మీరు కూడా ఈ చిట్కాను పాటించి మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా. ప్రతి సంవత్సరము జూన్ 8వ తారీఖు ఈ మృగశిర కార్తీ మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు 8వ తారీఖు శనివారము మృగశిర కార్తీ మొదలైంది. ఈరోజు 8వ తారీఖు గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం 8వ తారీఖే ఈ కార్తీ అనేది మొదలవుతుంది.